షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని మహాకృప ఈ రోజంతా మనందరికీ తోడుగా ఉండి మనందరినీ క్షేమంగా నడిపించును గాక. ఆమేన్. ఆ ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగంలో వినిచిన మీరందరూ కూడా ఈ యొక్క వాక్యము అనేక మందికి చేరులాగిన ఈ యొక్క సామాజిక మాధ్యమాలలో దీనిని షేర్ చేసి దేవుని యొక్క వాక్య పరిచర్యలో పాలి భాగస్థుల అవ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. ఆదికాండము 49వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును, బలాతిశయమును నీవే. ఇక్కడ యాకోబు తన కుమారుడైన రూబేన్తో చెప్తున్న మాట ఒక ప్రవక్తలాగా, అంటే రూబేన్ యొక్క గొప్పతనమును రూబేన్కి వివరిస్తున్నాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలమును, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును, బలాతిశయమును. అంటే నాకు కొన్నంత అండబాబు నువ్వు, నా పెద్ద కుమారుడు, ఇంటికి పెద్దోడువు, నాకు కొన్నంత అండ, నీవే నా ధైర్యము. నేను ఇక్కడి నుంచి ఏ పని చేసినా కూడా నా వెనక నా కొడుకున్నాడనే ధైర్యంతో ముందుకు వెళ్తానని ఒక ధైర్యాన్ని యాకోబు తన పెద్ద కొడుకైన రూబేను ద్వారా పొందుతున్నట్లుగా మనము చూస్తున్నాము. మనం ప్రతిసారి చదువుతూ ఉంటాం ఈ వాక్య భాగాన్ని. 127వ దావీదు కీర్తన 4వ వచనంలో, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. బాణాన్ని సంధిస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు కదండి. అయితే ఆ బాణాన్ని మనం సరైన రీతిలో సానబట్టాలి. అది పదునుగా ఉండాలి. బాణము తుప్పట్టేసి పనికిరాందిగా ఉంటే దానిని వాడటంలో ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి మన యొక్క ప్రథమ ఫలమైన సంతానాలను మన బిడ్డలను ఒక పదునైన ఆయుధాలుగా ఆధ్యాత్మిక చింతనలో పెంచితే గనక, దేవుని వాక్యానుభవం చేత మంచి ప్రార్థనాపరులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మనం పెంచగలిగితే గనక, వారు ఈ యొక్క వాక్య భాగంలో రాయబడినట్లుగానే బలవంతుని చేతిలో బాణాలుగా ఉంటారు. శక్తి బలం యొక్క ప్రథమ ఫలముగా ఉంటారు. ఔన్నత్య అతిశయము, బలాతిశయముగా. అంటే మన కుటుంబంలో ఒక ధైర్యం అనేది మనకు ఉంటుంది. అయ్యో, నా కొడుకు మంచివాడు, మంచి ధైర్యవంతుడు, ఏ పనైనా చేయగలడు, ఏ పనైనా చేయుటకు అర్హత కలిగిన వాడుగా, అంటే జ్ఞానము కలిగిన వాడుగా మనం పెంచితే గనక, వారిని బట్టి మనకు ఎంతో ధైర్యము, వారిని బట్టి మనకు ఎంతో ఆనందము. ఆ యొక్క ధైర్యమును, ఆనందమును యాకోబు ఇక్కడ రూబేను ద్వారా పొందుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 17వ వచనంలో, రూబేను వాని బల ప్రారంభము కనుక జ్యేష్ఠత్వ అధికారము వీనిది. రూబేను యాకోబు యొక్క బల ప్రారంభము కనుక జ్యేష్ఠత్వ అధికారము వానిదే. బల ప్రారంభము, వివాహము చేసుకున్న తర్వాత మొదటి సంతానంగా ఇక్కడ ఈ బల ప్రారంభంగా ఈ మాటలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఎంతో ముచ్చటగా పెంచుకుంటూ ఉంటారు, ఎంతో గారభంగా పెంచుతారు. కాబట్టి ఆ గారం అనేది వారిని చెడు త్రోవలోకి తీసుకెళ్లేదిగా ఉండకుండా, వారిని మంచి వ్యక్తులుగా, మంచి అనుభవం కలిగిన వారిగా, మంచి ఆలోచనలు కలిగిన వారిగా మనం పెంచితే కనుక, మరి కుటుంబానికి వాళ్ళు ఎంతో చేదుడు వాదుడిగా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంఖ్యాకాండము 1వ వచనంలో, తమ వంశంలో తమ పితరుల కుటుంబంలో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియజెప్పగా, రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అంటే సైన్యంలోకి చేరుస్తున్నప్పుడు వారి యొక్క పితరుల ప్రతి సంతానంలో నుండి సైన్యంలో చేరుస్తున్నప్పుడు 20 సంవత్సరాలకు పైబడిన వారు లెక్కించినప్పుడు అంట, ఒక్క రూబేను వంశంలోనే, ఒక రూబేను గోత్రంలోనే 46,500 మంది, 46,500 మంది వచ్చారంట. అంతే, అంత సంతానం. కుమారులాగా లెక్కేసుకుంటూ పోతే ఇంచుమించుగా 46,500 మంది సంతానం రూబేను గోత్రంలో వచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి రూబేను పెద్దవాడిగా కుటుంబంలో పుట్టి మరి ఎంత ఆశీర్వదించబడ్డాడో మనకు తెలుసు. అయినాను మనం చేసిన తప్పిదాల వల్ల ఈ యొక్క ఆశీర్వాదం కోల్పోయినట్టుగా తర్వాత అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అది ముఖ్యంగా కానీ ఈరోజు రూబేను ఆ కుటుంబానికి పెద్ద కుమారుడిగా పుట్టి తండ్రికి ధైర్యం కలిగించేవాడిగా ఉన్నప్పుడు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనకు యొక్క కుటుంబాల్లో బిడ్డలందరినీ కూడా దేవుని వాక్యానుభవం చేత పెంచితేనే, దేవుని వాక్య చింతనలో పెంచితేనే
వారు ఒక బలమైన వ్యక్తులుగా, ధైర్యము కలిగిన వ్యక్తులుగా, జ్ఞానము కలిగిన వ్యక్తులుగా ఉండి కుటుంబానికి పరిచర్యలకు ఎంతో ధైర్యం కలిగించేవారుగా, ఎంతో సహాయం చేసేవారు వాళ్ళు ఉంటారు. కాబట్టి అటు రీతిగా మన సంతానం మీద మనందరం కూడా బాధ్యత కలిగి వారందరిలో శ్రద్ధ కలిగి వారిని దేవుని యొక్క చింతనలో పెంచుటకు మనందరం పాటుపడదాం. ఈ ఒక మాటను బట్టి దేవుడు మన ఆత్మను బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతమైన కనంతంటే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కుమారుడైన యాకోబు, ఆయన కుమారుడు అయిన జ్యేష్ఠ కుమారుడైన రూబేను ఉద్దేశించి చెప్పిన మాటలను ఈరోజు మాకు నేర్పించారు. అవును ప్రభువా, ఇవాళ బల ప్రారంభము రూబేను యాకోబుకు బల ప్రారంభము కనుక జ్యేష్ఠత్వ అధికారము వానిదే. యాకోబు యొక్క శక్తి, బలము, యొక్క ప్రథమ ఫలము, యొక్క బలాతిశ అన్నీ కూడా రూబేనుగా చూడగలుగుతున్నాం ప్రభు. అవును తండ్రి, యవ్వన కాలంలో పుట్టిన కుమారుల గురించి మీరు చెప్పిన మాట బలవంతుని చేతిలో బాణమని. నేను ఆమె బిడ్డలందరినీ ప్రభు అలాగా ఒక ఆధ్యాత్మిక చింతనలో పెంచి నీ సన్నిధిలో బలమైన వ్యక్తులుగా నేను స్తుతించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా మేము ఉంచడానికి సాయం దయచేయమని, బిడ్డలందరినీ మంచి మార్గంలో నడిచి కృపను దయచేయమని, చదువుకుని చిన్న బిడ్డలకు జ్ఞానం దయచేయమని, నీ కృపలో భద్రపరచమని, ఎన్న వాక్యం బట్టి మా ఆత్మను బలపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.